అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు పూజ ఏ విధంగా చేయాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు విజయవాడలో అయితే గాయత్రీదేవి రూపంలోను, శ్రీశైలంలో అయితే బ్రహ్మచారిణి దేవి రూపంలోను దర్శనమిస్తారు. ఇంక ఈ రోజు ఈ వీడియోలో గాయత్రీదేవి అమ్మవారికి రెండవ రోజు పూజ ఏ విధంగా చేయాలి, పూజా సమయాలు, నైవేద్యం, దానం ఏమి ఇవ్వాలి, ఏ పువ్వులతోటి అమ్మవారిని పూజించాలి, ఈ రోజు నిషేధించవలసిన ఆహార పదార్థం, ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా మనం రెండవ రోజు పూజ నిర్వహించుకోవడానికి ముందుగానే మనం ముందు రోజు అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులని, నిర్మాల్యాలన్నిటినీ కూడా తీసేసి దీపపు కుందుల్ని మనం శుభ్రం చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసినటువంటి దీపపు కుందుల్ని శుభ్రం చేసుకోవాలండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పువ్వులు బాగున్నా కూడా మనం వాటిని అయితే తీసేయాలి. ఒక రోజు గడిస్తే ఆ పువ్వులు నిర్మాల్యం లెక్కలోకి వచ్చేస్తాయండి. అందుకని మనం పువ్వులను అయితే తీసేయాలి. పువ్వుల మాలను కూడా తీసేయాలండి. వస్త్రమాలను ఉంచుకోవచ్చు, పువ్వుల మాలను తీసేయండి. ఇంకా వేపాకులు కానీ మామిడి కొమ్మలు కానీ పెట్టుకుంటే అవి ఒక 2-3 రోజులు అయితే ఉంచుకోవచ్చు. నాకు ఇక్కడ వేప కొమ్మలు కూడా వడిలిపోయినట్టు అయిపోయాయని నేను వాటిని కూడా తీసేస్తున్నానండి. మనం అమ్మవారికి సాయంత్రం కూడా పూజ చేస్తాం కదండి, సాయంత్రం కూడా పువ్వులు మార్చాలా అని చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. సాయంత్రం పువ్వులు మార్చవలసిన అవసరం లేదండి. సాయంత్రం ఆ పువ్వుల్ని ఉంచుకోవచ్చు. ఇంకా మనం అమ్మవారికి పువ్వులతో పూజ చేస్తే కొత్త పువ్వులతో మనం పూజ చేయవచ్చండి. నేనైతే సాయంత్రం అమ్మవారికి పూజ చేసి ఇలా అమ్మవారికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించానండి. ఇంకా మనం అమ్మవారికి ఉదయం సమర్పించినటువంటి నైవేద్యాన్ని మనం మధ్యాహ్నం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. ఇక్కడ నేను పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకోవడానికని తీసుకుంటున్నానండి. అయితే మనకి ఇక్కడ రెండవ రోజు శుక్రవారం వచ్చింది కదండి. శుక్రవారం ఈ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చండి. దీపారాధన చేసేటటువంటి ఈ పూజా సామాగ్రిని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అయితే కామాక్షి దీపాన్ని మంగళ శుక్రవారాల్లో క్లీన్ చేయకూడదండి. అందుకని నేను ముందు రోజు సాయంత్రమే నేను కామాక్షి దీపాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. అందుకే ఇక్కడ కామాక్షి దీపం అయితే లేదు, నేను క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఇంకా మనం ఇక్కడ అమ్మవారికి తాంబూలం సమర్పించాం కదండి, ఈ తాంబూలాన్ని అయితే తీసేయాలండి. అయితే మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి కొత్త బ్లౌజ్ పీస్ని సమర్పించాలి. అలాగే గాజులు ఇవన్నీ కూడా ప్రతిరోజు మేము సమర్పిస్తాం అనుకుంటే మీరు ఈ గాజుల్ని, బ్లౌజ్ పీస్ని అన్ని కూడా తీసేయవచ్చండి. లేదండి మేము అలా సమర్పించలేము అనుకున్నప్పుడు బ్లౌజ్ పీస్ని, గాజుల్ని, పసుపు కుంకుమ చిల్లర నాణ్యాన్ని అలా వదిలేసి ఆకు వక్క పండ్లను తీసేయాలండి. ఈ విధంగా తీసేసి మనం అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షంతలను కూడా క్లీన్ చేసేసుకుని ఇలా మనం పీఠాన్ని అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు పీఠం పైన రెండో రోజు ఏ వస్తువులను ఉంచాలి, ఏ వస్తువులను ఉంచకూడదు అనేది క్లియర్ గా అయితే చెప్పానండి. మనం ఇలా అమ్మవారికి పూజ చేసినప్పుడు ప్రతిరోజు కూడా నిర్మాల్యం వస్తుంది కదండి, ఆ నిర్మాల్యాన్ని ఏం చేయాలని కూడా మీకు డౌట్ రావచ్చండి. ఏదైనా ఒక కవర్ లో స్టోర్ చేసుకుని ఈ 9 రోజులు కూడా పూజ పూర్తయిన తర్వాత ఆ నిర్మాల్యాలన్నిటిని వాటర్ లో వేసేయవచ్చు. ఆ నిర్మాల్యాలను మీరు పూజా మందిరంలో పెట్టుకోవద్దండి, బయట ఇంటి బయట ఎక్కడైనా పెట్టుకోండి. ఇలా మనం పీఠం పైన ఉన్నటువంటి నిర్మాల్యాలన్నీ తీసుకుని పీఠాన్ని నీట్ గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి ఫోటోని పువ్వుల మాలలతోటి, మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి అందంగా అలంకరించుకోండి. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారిని తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి పూజించి అలంకరించుకోవాలండి. అయితే నా దగ్గర తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ అవి ఏమీ లేవండి. అందుకని నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి నేను అమ్మవారిని పూజించుకుని అలంకరించుకుంటున్నాను. ఇంకా మీరు పూజలో పసుపు గణపతిని పెట్టుకోండి. ఈ రోజు శుక్రవారం కదండి, తీయకూడదు. ఆ పసుపు గణపతికి మీరు పూజ అయితే చేసుకోండి. ఇంకా మనకి పీఠం పైన గణపతి అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఇంకా మనం పూజలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదండి, ఫోటో మనం పువ్వులు మాల వేసినప్పుడు అలాగే పువ్వులు పెట్టేటప్పుడు చిన్నగా కదులుతుంది, పర్వాలేదా అని అంటే పర్వాలేదండి. మనం ఫోటో కింద బియ్యం అయితే వేయలేదు కదండి, విగ్రహం కింద బియ్యం వేసుకున్నాం కాబట్టి విగ్రహం అస్సలు కదలకూడదండి. ఫోటో కొద్దిగా అటు ఇటు కదిలినా పర్వాలేదండి. అంటే మనం ఫోటోని తీసి పక్కకి పెట్టకూడదు, కానీ ఫోటో కొద్దిగా కదిలినా కూడా ఏం అవ్వదండి. ఇంకా దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. కామాక్షి దీపాన్ని అయితే
ప్రతిరోజు పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. మీ దగ్గర ఏ ప్రమిదలు ఉంటే వాటిల్లోనే మీరు అమ్మవారికి దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ఇంకా పంచపాత్రలో ఉన్న నీటిని మనం ప్రతిరోజు కూడా మార్చాలండి. ఒకవేళ కలసం పెట్టుకుంటే మాత్రం కలసంలో నీటిని ప్రతిరోజు మార్చకూడదండి. ఈ 10 రోజులు కూడా కలసంలో నీటిని అలాగే ఉంచేయాలి. కలసం పెట్టుకున్నా కూడా మనం పంచపాత్రలో నీటిని అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ ని పూజా పీట పైన ఈ విధంగా అయితే మనం చల్లుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి సువాసనాభరితమైన పూజ అంటే చాలా ఇష్టం అండి. అందుకని కొద్దిగా జవ్వాది పౌడర్ ని పీఠం పైన అయితే ఈ విధంగా వేసుకోండి. మీ దగ్గర జవ్వాది పౌడర్ లేకపోతే కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఉంటుంది కదండి, వాటినైనా మెదుపుకుని కొద్దిగా పీఠం పైన వేసుకోండి. ఇలా రెండవ రోజు పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలను పుష్పాలను ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని పంచపత్ర చెంబులో వేసి పుష్పముతో నీటిని కలుపుతూ పుణ్య నదుల పేర్లు చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన, పూజకు ఉపయోగించే వస్తువుల పైన, అలాగే మన పైన చులకరించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా గణపతికి పూజనైతే చేసుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోమండి. ముందుగా స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ, కొద్దిగా పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా మీరు మీ దగ్గర ఏవి ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించండి. అంటే అటుకులు, బెల్లం, వడపప్పు, పానకం, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇలా వేటినైనా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోండి. ఈ విధంగా నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ రోజు శుక్రవారం కదండి, అందుకని స్వామివారిని కదిలించకూడదు. శుక్రవారం రోజు, మంగళవారం రోజు కాకుండా స్వామివారిని పూజ పూర్తయిన తర్వాత ప్రతి రోజు కూడా 3 సార్లు కదిలించాలండి. పైకి కిందికి 3 సార్లు అని స్వామివారిని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పుకుని మనం స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి రోజు కూడా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇప్పుడు పూజలో పెట్టుకున్నటువంటి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకుని ఈ దీపం దగ్గర కూడా 2 అక్షింతలను పుష్పాలను ఉంచి ఈ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారికి షోడశోపచార పూజను నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ నిర్వహించుకోవడం కుదరలేని వారు పంచోపచార పూజను నిర్వహించుకోండి. ఈ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారండి. సకల వేదాలకి శక్తి స్వరూపిణి అయినటువంటి గాయత్రీదేవి ఉపాసన చేయడం వలన జ్ఞానం, బుద్ధి, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల శుభాలు అయితే కలుగుతాయండి. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రి రూపంలో అమ్మని ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని మనకు పురాణాల్లో అయితే తెలుపబడిందండి. గాయత్రీదేవి అమ్మవారు 5 ముఖాలను కలిగి ఉంటుందండి. ముక్త, విద్రమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా రెండవ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 అక్టోబర్ 4 శుక్రవారం రోజు అండి. ఈ రోజు అమ్మవారికి పూజను ఉదయం 5:06 నుండి 8:15 లోపు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:03 నుండి 10:30 లోపు మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్ర సమయంలో పూజను 4:59 నుండి 6:35 లోపు చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారు నారింజ రంగు లేదా కనకాంబర రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ సమర్పిస్తే మీరు ఈ రంగులో ఉన్నటువంటి చీరను కాను బ్లౌజ్ పీస్ ను కాను సమర్పించండి. ఇంకా ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి పూజించి అర్చించుకోవాలి. ఇంకా ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలండి. అమ్మవారి గాయత్రి కవచం, గాయత్రి శ్లోకం, గాయత్రి మంత్రాలను చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదవడం రాని వారు ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారికి తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి, ఎరుపు రంగు అక్షింతలతోటి, పుష్పాలతోటి పూజనైతే నిర్వహించుకోండి. ఒకవేళ మీ దగ్గర తామర పువ్వులు కానీ
కలువ పువ్వులు కానీ లేకపోతే దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించుకునేవారు ఉదయం సమయంలో కుంకుమ పూజను కూడా నిర్వహించుకోండి. కొద్దిమంది సాయంత్రం కుంకుమ పూజను అయితే చేసుకుంటారండి. సాయంత్రం చేసుకునేవారు సాయంత్రం చేసుకోండి. అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారికి అల్లం గారెలు గుగ్గిళ్ళు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా బ్రహ్మచారిణి దేవికి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఒకవేళ మీకు ఈ నైవేద్యాలు చేయడం రాకపోతే మీకు ఏ నైవేద్యాలు వస్తే వాటినే మీరు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. అలాగే ఈ నైవేద్యాలతో పాటుగా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని పాలు బెల్లం ముక్క వీటిని కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించండి. తాంబూలంగా ఆకు వక్క పండ్లు పుష్పాలు వీటిని మనం అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ లో నీళ్లు పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఈ నీటిని కూడా మనం అమ్మవారి దగ్గర అయితే పెట్టాలండి. ఇప్పుడు అమ్మవారికి సుగంధభరితమైనటువంటి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించాలండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎంత ఎక్కువ ధూపం వేస్తే అంత మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి సుగంధభరితమైన ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారికి నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం కూడా ధూపాన్ని అయితే సమర్పించండి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు కర్పూర నీరాజనం అయితే సమర్పించండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మ ఈ పూజలో నేను తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాట్లు చేసుకుంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంకా అమ్మవారికి ఈ విధంగా మనం పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ చేసాం కదండి, ఆ కుంకుమని కొద్దిగా అమ్మవారి నుదుటిని పెట్టి కొద్దిగా కుంకుమను తీసుకుని మన నుదుటిని కూడా ధరించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా చెయ్యండి, చాలా మంచిది. ఈ విధంగా నవరాత్రి 2వ రోజు మనం పూజను అయితే నిర్వహించుకోవాలండి. సాయంత్రం కూడా ఈ విధంగానే మనం అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. నైవేద్యంగా మీరు బెల్లం ముక్క కానీ పాలు కానీ నివేదించవచ్చు. ఈ విధంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చాలా సింపుల్ గా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ విధంగా మనం దసరా నవరాత్రుల్లో 2వ రోజు పూజను నిర్వహించుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులను దానంగా ఇస్తే మంచిదండి. ఇంక ఈ విధంగా 2వ రోజు పూజ చేసుకున్న తర్వాత వంకాయతో చేసినటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోకండి. 2వ రోజు పూజను మనమే కాకుండా మన పిల్లల చేత కూడా చేపిస్తే చాలా మంచిదండి. పిల్లల చేత అమ్మవారికి పూజ చేయించడం వల్ల వారికి జ్ఞానం బుద్ధి తేజస్సు అన్ని కూడా ఆ గాయత్రీదేవి అమ్మవారు ప్రసాదిస్తారు. ఈ విధంగా దసరా శరన్నవరాత్రుల్లో 2వ రోజు మనం గాయత్రీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయండి. అలాగే మనలో తేజస్సు వృద్ధి చెందుతుంది. బుద్ధి జ్ఞానం అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. అలాగే ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఇంకా మీకు ఈ రోజు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు అయితే ఉంటాయండి. ఈ 24 అక్షరాల్లో 24 దేవతల శక్తి దాగి ఉంటుంది. 24 దేవతలకు మూలాధారమైన ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తే కీర్తి దివ్య తేజస్సు సకల సంపదలు సకల శుభాలు అయితే కలుగుతాయి. అందుకని మీకు వీలు ఉంటే గాయత్రి మంత్రాన్ని ఈ రోజు మీ యథాశక్తి కొద్ది జపించండి. అంతేనండి. చూసారు కదా దేవి శరన్నవరాత్రిలో 2వ రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.